నమస్తే ఫ్రెండ్స్, నా పేరు తులసి చందు. చాలా డెవలప్మెంట్స్ జరుగుతున్నాయి నేషనల్ వైడ్గా. ఢిల్లీలో జరుగుతున్నాయి, అన్ని రాష్ట్రాల్లోనూ చాలా ర్యాలీలు, ప్రొటెస్టుల రూపంలో విపరీతమైన డెవలప్మెంట్స్ జరుగుతున్నాయి. దీంతో ఎక్కడ మొదలు పెట్టాలి, ఎటువైపు వెళ్ళాలి అని కూడా నాకు పూర్తిగా అర్థం కావట్లేదు. ఎందుకంటే నేను ఈరోజు కూడా ఒక ప్రొటెస్ట్లో హైదరాబాద్లో పార్టిసిపేట్ చేసి వస్తున్నాను. దాని మీద కూడా ఒక వీడియో రికార్డ్ చేశాను. సో దాన్ని నెక్స్ట్ మీరు చూస్తారు. చాలా ముఖ్యమైనవి నేను ఈ వీడియోలో మీ ముందు పెట్టే ప్రయత్నం చేస్తాను. ఏమైనా మిస్ అయింటే నెక్స్ట్ వీడియోలో మీరు చూడొచ్చు. ఫస్ట్ టైం ప్రధానమంత్రి ఇన్ని రోజుల్లో, అంటే జూన్ 20 తర్వాత ప్రధాని నరేంద్ర మోదీ ఏదైనా డైరెక్ట్గా స్పందించారు అంటే ఇప్పుడు స్పందించారు. నథింగ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దాన్ ద వెల్ఫేర్ ఆఫ్ ద ఫ్యూచర్ ఆఫ్ అవర్ యూత్. మేము ఈ లీకేజీల్ని అరికట్టడానికి ఫాస్ట్ ట్రాక్ కోర్టుని ఏర్పాటు చేస్తాము, ఎవరిని కూడా వదిలిపెట్టము అని చెప్పి ప్రధాని చెప్పారు. ఇప్పుడు విద్యార్థులు కోరుకుంటుండేది నీట్ లీకేజీల తర్వాత మీరు ఏం చర్యలు తీసుకుంటారు అని కాదు కదా. నీట్ లీకేజీలకి అకౌంటబిలిటీ అడుగుతున్నారు, రెస్పాన్సిబిలిటీ ఎవరు తీసుకుంటారో అని అడుగుతున్నారు. ఆ రెస్పాన్సిబిలిటీలో భాగంగానే ఎడ్యుకేషనల్ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి అని అడుగుతున్నారు. ఇక్కడ మోదీ ఏదైతే నథింగ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దాన్ ద వెల్ఫేర్ అండ్ ఫ్యూచర్ ఆఫ్ యూత్ అన్నారు కదా, నథింగ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్, అండర్లైన్ దిస్. దీని మీద అభిజిత్ దీప్కే రెస్పాండ్ అవుతూ ఇలా ట్వీట్ చేశారు. నథింగ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ అని మోదీ అన్నారు కదా, హియర్ మై నేమ్ ఈజ్ నథింగ్ అని చెప్పి. ఇక్కడ నథింగ్ అనేది ధర్మేంద్ర ప్రధాన్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దాన్ వెల్ఫేర్ ఆఫ్ ద ఫ్యూచర్ ఆఫ్ అవర్ యూత్ అని చదువుకోండి దీన్ని అనేలాగా అభిజిత్ దీప్కే స్పందించారు. तो मोदी जी, मेरी आपसे फिर से रिक्वेस्ट है, धर्मेंद्र प्रधान का इस्तीफा ले लीजिए, वरना बात सिर्फ धर्मेंद्र प्रधान के इस्तीफे की नहीं रहेगी, बात आपके इस्तीफे पर भी आ जाएगी और वो आएगी जैसी आपकी हरकतें आएगी, वो इतना तो मैं आप लोगों को बताता हूँ, आएगी बात. అండ్ అన్నా హజారే ఈ విద్యార్థి ఉద్యమానికి అవుట్ రైట్ గా సపోర్ట్ ప్రకటిస్తూ 2 గంటల పాటు ఆయన మౌన దీక్షను పాటించారు. ఆ తర్వాత మాట్లాడుతూ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసి తీరాల్సిందే అని డిమాండ్ చేశారు. युवा शक्ति एक राष्ट्र शक्ति है. आप लोग गलत रास्ते से गए तो गलत हो जाएगा. तो क्या शिक्षा मंत्री ने इस्तीफा देना चाहिए? देना चाहिए. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ సూర్యకాంత్ శర్మ పోలీసులు పిల్లల్ని ఎలా కొడుతున్నారో, ఎలా బ్రూటల్గా వాళ్ళతో బిహేవ్ చేశారో చలో సంసద్ సందర్భంగా ఆ వీడియోస్ చూడండి అని చెప్పి ఒక లాయర్ అడిగినప్పుడు మేము మా టైంని వేస్ట్ చేసుకోలేము అని చెప్పి రెస్పాండ్ అయ్యారు కదా. దాని పట్ల కూడా చాలా పెద్ద ఎత్తున నిరసనలు వస్తున్నాయి. సుప్రీంకోర్టు న్యాయవాదులంతా కోర్టు ముందు నిలబడి ప్రియాంబుల్ చదివారు. Expression, belief, faith, and worship, equality of status and opportunity. స్టూడెంట్స్ కి ఇలా అవుట్ రైట్ గా సపోర్ట్ ప్రకటించడం ద్వారా సుప్రీంకోర్టు న్యాయవాదులు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ కి వ్యతిరేకంగా స్టూడెంట్స్ కి అనుకూలంగా నిలబడ్డారు మూకుమ్మడిగా. అలాగే ఢిల్లీ హైకోర్టులో కూడా పోలీస్ బ్రుటాలిటీ మీద విచారణ జరిగింది. ఈ సందర్భంగా గోపాల్ శంకర్ నారాయణన్ అనే ఒక సీనియర్ అడ్వకేట్ పోలీసులకు సంబంధించి ఆ చర్యలకు సంబంధించి ఏమన్నారు అంటే, ఇఫ్ కోర్ట్స్ డోంట్ స్టెప్ ఇన్, పోలీస్ గెట్ ఏ లైసెన్స్ టు డూ ఎనీథింగ్ అండర్ ద శాంక్షన్ ఆఫ్ పొలిటికల్ మాస్టర్స్ చెప్పినట్లు చేయడానికి పోలీసులు ఒక లైసెన్స్ వచ్చేసినట్టు బిహేవ్ చేస్తారు, కోర్ట్స్ కనుక కలగజేసుకోకపోతే అని చెప్పి సీనియర్ అడ్వకేట్ అన్న మాటలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. The number of injuries that happened were completely and solely because of the actions of the Delhi police, the RAF, and those who claimed to be Delhi police and RAF. The videos will also show your lordships, as has already been mentioned, that there are lathis with nails. The kind of bullying and madness which has captured the imagination of these people purporting to be policemen, that they wear helmets, they're wearing t-shirts and jeans, they trip up a protester who's trying to run away. And when he falls down, 4 of them get after him with batons and start beating him with lathis. This kind of excessive force, if the constitutional courts don't step in and stem, it's a license to the police to just get away with absolutely anything because they know they have the sanction of the political masters. It is here, my lords, that we must be accountable. And we need to have them explain their actions, and which is why our prayers include that apart from an SIT, an FIR against these so-called police officers and administrative disciplinary action taken against them, we need to have a judicial inquiry. ఢిల్లీ సఫ్దర్జంగ్ హాస్పిటల్లో సోనం వాంగ్చుక్ని
కేంద్ర మంత్రులు జేపీ నడ్డా, జితేంద్ర సింగ్ కలిశారు. చలో సంసద్ జరిగిన మర్నాడు జూలై 21న ఈ ఇద్దరు మంత్రులు నన్ను కలిశారు అని చెప్పి దీక్ష విరమించాల్సిందిగా వాళ్ళు కోరారు అని చెప్పి సోనం వాంగ్చుక్ స్వయంగా ప్రకటించారు ఒక లెటర్ ద్వారా. తనను కలిసిన ఈ మంత్రులకు కొన్ని షరతులు పెట్టాను అని చెప్పి లెటర్లో రాశారు. విద్యాశాఖ మంత్రి తొలగింపు సహా విద్యార్థుల కుటుంబాలకు నష్టపరిహారము, పార్లమెంటులో ఈ మొత్తం ఇష్యూ మీద చర్చ జరపాలి అని చెప్పి మంత్రుల ముందు పెట్టినప్పుడు వాళ్ళు పాజిటివ్గా స్పందించారు అని చెప్పి వాంగ్చుక్ చెప్పారు. అలాగే నిరసనల్లో పాల్గొన్న యువత మీద ఎలాంటి చట్టపరమైన ప్రతీకార లేదా వేధింపు చర్యలు తీసుకోము మేము అని చెప్పి స్పష్టమైన హామీ కేంద్ర ప్రభుత్వం నాకు ఇవ్వాలి అని చెప్పి ఈ లెటర్లో సోనం వాంగ్చుక్ డిమాండ్ చేశారు. వీటిలో ప్రభుత్వం నాకు హామీ ఇచ్చిన వెంటనే నా దీక్షను విరమిస్తాను అని చెప్పి ప్రకటించారు. అంటే ఆయన దీక్షను కొనసాగిస్తున్నారు. ఆ దీక్ష 25 రోజుల నుంచి కొనసాగుతోంది. మరోవైపు కాక్రోచ్ జనతా పార్టీ ప్రతినిధులతో చర్చలకు, అంటే రెండోసారి చర్చలకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది. కేంద్ర మంత్రి జేపీ నడ్డా ఇంటికి చర్చల కోసం రండి అని చెప్పి పోలీసుల ద్వారా వాళ్ళకు సమాచారం పంపించారు. ఈ విషయాన్ని జర్నలిస్ట్ కాక్రోచ్ జనతా పార్టీ స్పోక్స్ పర్సన్ సౌరవ్ దాస్ చెప్పారు. మేం ప్రైవేట్గా ఎవరి ఇంటికి వెళ్ళి చర్చలు జరపము అని చెప్పి ఆయన చెప్పారు. మంత్రులే జంతర్ మంతర్లో ఉన్న వేలాది మంది ముందుకు రావాలి. అలా రావడానికి వాళ్ళకి సెక్యూరిటీ రీజన్స్ ఏమైనా ఉంటే ఇక్కడికే దగ్గరలో మేము ఒక న్యూట్రల్ ప్లేస్కి అయితే వచ్చి కలుస్తాము అని చెప్పి చెప్పారు. అలా కలవడం కూడా ఈ సమస్యలు పరిష్కరించాలి అనే నిజమైన ఉద్దేశం కేంద్ర ప్రభుత్వానికి ఉన్నప్పుడే చర్చలకు ముందుకు రావాలి అని చెప్పి చెప్పారు. हमने सरासर मना कर दिया कि हम लोग किसी के घर नहीं जा रहे, हम लोग किसी के ऑफिस नहीं जाएंगे. जनता का दरबार यहाँ लगा हुआ है, जनता के बीच आना चाहिए मिनिस्टर्स को, तो इससे कोई न्यूट्रल प्लेस जंतर मंदिर के आसपास में हम लोग मिल सकते हैं. జూలై 20న ఆల్రెడీ సౌరవ్ దాసు, అశుతోష్ రాంకా జేపీ నడ్డా ఇంటికి వెళ్ళి కలిశారు. వాళ్ళ డిమాండ్లను స్పష్టంగా ఒక లెటర్ రూపంలో ఇచ్చొచ్చారు. అయినా సరే అదే రోజు పోలీసులు విద్యార్థులను చితకబాదారు. అందుకే ఇంకొకసారి ఎవరి ఇంటికి చర్చల కోసం వెళ్ళము అని చెప్పి వాళ్ళు ఇప్పుడు చెప్తున్నారు. ఫ్రెండ్స్, ఇది ఇండిపెండెంట్ ఛానల్. ఈ ఛానల్కి మీ సపోర్ట్ చాలా అవసరం. మీరు ఇప్పటిదాకా ఈ ఛానల్ చూడకపోతే లేదా ఫస్ట్ టైం చూస్తుంటే కనుక మస్ట్గా సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఈ వీడియోని మస్ట్గా మీరు లైక్ చేయండి అని చెప్తున్నాను. ఎందుకంటే ఇది ఎక్కువ మందికి చేరాలి. ఈ ఫోటో చూడండి. సోనం వాంగ్చుక్ దీక్ష చేసిన జంతర్ మంతర్ వేదిక మీద ఆయన ఫోటో పెట్టి ఆందోళనను మాత్రం అలాగే కొనసాగిస్తున్నారు. వాంగ్చుక్ కూడా 25 రోజులు గడుస్తున్నా కూడా ఇప్పటికీ తన నిరాహార దీక్షను విరమించలేదు. సిజేపీ ఫౌండర్ అభిజిత్ దీప్కే మోదీని క్వశ్చన్ చేస్తూ ఇలా పోస్ట్ చేశారు. పాలిటిక్స్ అంటే జస్ట్ ఎలక్షన్ ర్యాలీస్ చేయడం కాదు, ప్రజలకు అకౌంటబుల్గా ఉండడము అని చెప్పి 3 ప్రశ్నల్ని మోదీకి సంధించారు. ఒకటి, మీరు సమస్యను పరిష్కరించడానికి ఇప్పటిదాకా వాంగ్చుక్ గారి దగ్గరకు ఎందుకు వెళ్ళలేదు, దీక్ష విరమింపజేసే ప్రయత్నం ఎందుకు చేయలేదో ఈ దేశానికి చెప్పండి. రెండోది, నెలన్నర రోజులుగా శాంతియుత నిరసన చేస్తున్న విద్యార్థుల్ని మీ పోలీసులు తీవ్రంగా బ్రూటల్గా అణచివేయడానికి కారణమేంటో దేశానికి చెప్పండి. 3, ఎంతో మంది విద్యార్థుల ప్రాణాలు పోయాక కూడా ధర్మేంద్ర ప్రధాన్ మీకు ఎందుకు చాలా ముఖ్యమైన వ్యక్తిగా కనిపిస్తున్నారు. వీటి మీద దేశానికి సమాధానం చెప్పండి అని చెప్పి దీప్కే డిమాండ్ చేశారు. జూలై 22న జంతర్ మంతర్ దగ్గర ఉన్న పరిస్థితి ఇది. వేలాది మంది విద్యార్థులు, వాలంటీర్సు, ఢిల్లీ స్థానికులు ఇచ్చే ఆహారం తింటూ అక్కడే ఆందోళనను కొనసాగిస్తున్నారు. అలాగే అన్ని రాష్ట్రాల్లో మేజర్ సిటీస్లో విద్యార్థులు రోడ్డెక్కారు. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాల్సిందే అని చెప్పి డిమాండ్ చేస్తున్నారు. హైదరాబాద్లో అయితే ఇలాంటి అనేక కార్యక్రమాలు జరుగుతున్నాయి. విద్యార్థుల ఆందోళన తర్వాత యువత మనసు చాలా ఎక్కువగా దోచుకుంటున్న వ్యక్తి ఇక్కడ ఒంటరిగా నిరసన కూర్చున్న ఈ ఎంపీ పేరు చంద్రశేఖర్ ఆజాద్ రావణ్. భీమ్ ఆర్మీ చీఫ్ ఈయన. చలో సంసద్లో విద్యార్థుల మీద లాఠీలు విరగడానికి నిరసనగా ఆ రోజు సాయంత్రం నుంచే చంద్రశేఖర్ ఆజాద్ పార్లమెంటు ఆవరణలో ఉండే బిఆర్ అంబేద్కర్ విగ్రహం ముందు నిరసన దీక్ష కూర్చున్నారు. రాత్రింబవళ్ళు ఆజాద్ ఇక్కడే ఉంటున్నారు, ఇక్కడే తింటున్నారు, ఇక్కడే పడుకుంటున్నారు. ఇక్కడ చిన్న టార్పలిన్ కింద ఆయన గడుపుతున్నారు. అన్నిటికంటే ముఖ్యంగా జూలై 25న ఇంకో నేషనల్ ప్రొటెస్ట్ కు ఆజాద్ పిలుపునిచ్చారు. దీని మీద పూర్తి వివరాలు ఇంకా బయటకు రావాలి. ప్రభుత్వం స్పందించే వరకు విద్యార్థులకు తోడుగా తన పోరాటం కొనసాగుతుంది అని చెప్పి ఆజాద్ ప్రకటించారు. చలో సంసద్ జరిగినప్పటి నుంచి ఇప్పటిదాకా పార్లమెంట్ సక్రమంగా జరిగింది లేదు, వరుస వాయిదాలు పడుతూనే వస్తుంది. ఈ అంశం మీద ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి అని అండ్ నీట్ మీద చర్చ జరగాలి అని చెప్పి విపక్షాలు పట్టుబట్టాయి. పార్లమెంట్ వాయిదా పడ్డ తర్వాత కాంగ్రెస్ అండ్ విపక్షాలు
పార్లమెంట్ బయటకు వచ్చి పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. జూలై 21న ఏం జరిగింది? ప్రధాని ఇంటి ముందు కాంగ్రెస్ లీడర్లు బైఠాయించి రాజీనామా చేయాలి ధర్మేంద్ర ప్రధాన్ అని చెప్పి డిమాండ్ చేసినప్పుడు, అక్కడ ధర్నా చేసినప్పుడు పోలీసులు వాళ్ళని లాక్కెళ్తే చాలా పెద్ద వివాదాస్పదమైంది అండ్ చాలా ఘర్షణ చోటు చేసుకుంది. అక్కడ రాహుల్ గాంధీని అదుపులోకి తీసుకున్న తీరును ఖండిస్తూ దేశవ్యాప్తంగా కాంగ్రెస్ లీడర్లు ఆందోళనకు దిగారు. తెలంగాణలో ఒక డిఫరెంట్ పరిస్థితి మనం గమనించవచ్చు. తెలంగాణలో రాహుల్ గాంధీతో ఢిల్లీ పోలీసులు కేంద్రం వ్యవహరించిన తీరును ఖండిస్తూ దేశవ్యాప్తంగా కాంగ్రెస్ లీడర్లు రాష్ట్రాల్లో ఆందోళనకు దిగారు. తెలంగాణ బీజేపీ గాంధీ భవన్ ముట్టడికి పిలుపునిచ్చింది. ఎందుకు? ప్రధాని ఇంటి ముట్టడికి కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రయత్నం చేసినందువల్ల. అలాగే తెలంగాణ కాంగ్రెస్ లీడర్లు బీజేపీ కార్యాలయం ముట్టడికి ప్రయత్నం చేశారు. ఇలా ఒక్కసారిగా వాతావరణం ఉద్రిక్తంగా మారింది. రెండు వర్గాల వాళ్ళని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విద్యార్థుల ఆందోళనకు ఒక ఆర్మీ జవాన్ సపోర్ట్ ఇవ్వడము ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. हमारा जो फर्ज है, हम देश पे मर मिटने के लिए बने हैं. मैं मजदूर का बच्चा हूँ, किसान के बच्चे ही आंदोलन में आते हैं. సో నాయకుల పిల్లలు ఎవరు ఆర్మీలో కానీ ఆందోళనలో కానీ పాల్గొనరు. సాధారణ ప్రజలే ఎప్పుడు ఇబ్బంది పడుతుంటారు. అందుకే వాళ్ళకు మద్దతు ఇవ్వడానికి నేను వచ్చాను అని చెప్పి ఆయన చెప్పారు. किसी नेता का बच्चा किसी आंदोलन में या कोई भी बॉर्डर या किसी भी मतलब फोर्स में नहीं है. मैं ये कहता हूँ कि शासन प्रशासन का भी सहयोग करें. और ఈ సైనికుడిని కూడా బీజేపీ సోషల్ మీడియా ఇతను దేశద్రోహి అన్నా కూడా ఆశ్చర్యపోనక్కర్లేదు. విద్యార్థుల మీద పోలీస్ బ్రుటాలిటీకి నిరసనగా దేశవ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లోనూ పీస్ఫుల్ ప్రొటెస్ట్కి కాక్రోచ్ జనతా పార్టీ పిలుపునిచ్చింది. ఇందులో భాగంగా తెలంగాణలోనే చాలా ఆందోళనలు 24వ తేదీ జరగబోతున్నాయి. విద్యార్థి సంఘాలు విద్యా సంస్థల బంద్కు పిలుపునిచ్చారు తెలంగాణలో. అలాగే నిరుద్యోగులు తెలంగాణ బంద్కు పిలుపునిచ్చారు. ధర్నా చౌక్ దగ్గర మాజీ మంత్రి కేటీఆర్ ధర్నా ఉంది. అలాగే విద్యార్థి సంఘాలు ప్రొటెస్ట్కు ఓయూలో ఇప్పటికే చాలా రోజుల నుంచి విద్యార్థులు గుమిగూడుతున్నారు, ధర్నాలు చేస్తున్నారు. అలాగే రేపు మళ్ళీ ఒక ధర్నా ఉంది జిల్లా కేంద్రాల్లో. ఈరోజు మహబూబ్ నగర్లో అంటే జూలై 23వ తేదీన మహబూబ్ నగర్లో చాలా పెద్ద ఎత్తున ప్రొటెస్ట్ జరిగింది. ఒకసారి ఆ విజువల్స్ కూడా చూడండి. సో ఇలా ఎక్కడికక్కడ అంటే ఇక్కడ పార్టీలు లేవు, లేకపోతే మతాలు లేవు, కులాలు లేవు, వర్గాలు లేవు, ఏమీ లేవు. కేవలం విద్యార్థుల కోసం అందరూ ఐక్యమవుతున్నారు. అందరికీ తెలిసేలాగా విద్యార్థులు ఈ మూమెంట్ని ముందుండి లీడ్ చేస్తున్నారు. ఎక్కడ సమావేశం జరిగినా, ఒక ఆందోళన కార్యక్రమం జరిగినా అక్కడ మెయిన్ స్పీకర్స్గా విద్యార్థులు ఉంటున్నారు. విద్యార్థులు మాట్లాడుతున్న మాటల్ని అందరూ చాలా ఆశ్చర్యపోయి చూస్తున్నారు. ఇంత మెచ్యూర్డ్గా ఎలా మాట్లాడగలుగుతున్నారు అని చెప్పి. కావాలంటే మీరు మీ దగ్గరలో ఉండే ప్రొటెస్ట్ సైట్కి వెళ్ళి అక్కడ విద్యార్థుల్లో ఎంత ఆగ్రహం ఉంది, లేకపోతే ఎన్ని ఆలోచనలు ఉన్నాయి, వాళ్ళు ఎంత రెస్పాన్సిబుల్గా వాళ్ళు మాట్లాడుతున్నారు, ఎంత చైతన్యాన్ని ఈ మూమెంట్ నుంచి వాళ్ళు తెచ్చుకున్నారు అనేది మీకు అర్థమవుతుంది. సో అట్లాంటి ఛాన్స్ మీరు ఎప్పుడు మిస్ చేసుకోకండి. దగ్గరికి వెళ్ళి అబ్జర్వ్ చేయండి. ఎందుకంటే ఇప్పుడు నేర్చుకోవాల్సింది పెద్దవాళ్ళు పిల్లల నుంచి చాలా నేర్చుకోవాలి. అది వాళ్ళు నేర్పిస్తున్నారు. తప్పకుండా నేర్చుకుందాం. మరో వీడియోతో మళ్ళీ కలుస్తాను. ఈ ఛానల్ని సపోర్ట్ చేయండి. జాయిన్ బటన్ మీద క్లిక్ చేస్తే మీరు మెంబర్స్గా చేరొచ్చు. థ్యాంక్ యూ సో మచ్.